వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోవటం ఏంటంటూ కూటమి సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో బూడిద కాలుష్యం, స్థానిక లారీ ఓనర్ సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక హిట్లర్ రాజ్యమా అన్నట్లు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే బూడిదని అక్రమంగా నిర్వహించిన కృష్ణప్రసాద్ అవ్వచ్చు, కృష్ణప్రసాద్ బామ్మర్ది అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, కేపీ బామ్మర్ది అవ్వచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే అంతకుముందు అటవీ క్వారీల్లో కూడా అటవీ సంపద మొత్తం కూడా దోచుకుని లూటీ చేసిన కృష్ణప్రసాద్ అవ్వచ్చు, కృష్ణప్రసాద్ బామ్మర్ది అవ్వచ్చు, వాళ్ళ వల్ల అటవీ శాఖ అధికారులు కూడా పాపం సస్పెండ్ అయ్యి పాపం వాళ్ళైతే అలో లక్ష్మణ అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఈ కృష్ణప్రసాద్ కానీ కృష్ణప్రసాద్ బామ్మర్ది మాత్రం కోట్లాది రూపాయల మైనింగ్ మొత్తం కూడా లూటీ చేస్తా ఉన్నారు.